మేము ఉద్యోగులమైనా ప్రశ్నిస్తున్న వీఆర్ఏలు ఇప్పటికీ జారీ కాని ఐడీలు టెక్నికల్ ఇష్యూస్ తోటే పేచి 5 నెలలుగా అందని వేతనాలు గత ప్రభుత్వ చర్యలతో ఇబ్బందులు నేటి నుంచి సామూహిక సెలవుల్లోకి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అంట. సో చాలామంది వీఆర్ఏలు కూడా నాకు కూడా చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న చాలా అంశాల వారీగా సమస్యల పట్ల మీరు మాట్లాడుతారు, దయచేసి గవర్నమెంట్ దృష్టికి మా వీఆర్ఏల సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అన్న అంటారు. సో కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, కంప్లీట్గా వీఆర్ఏలు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి అని కూడా అఫీషియల్గా వీఆర్ఏలు కూడా సరే ఓపెన్గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడవచ్చు కాక, కానీ చాలామంది పేద ప్రజలకు వీళ్ళు మోటివేషన్ చేసిరు, కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పి. ఒక వీఆర్ఏలనే కాదు, GO46 బాధితులు కావచ్చు, AEE కావచ్చు, ఇట్లా నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దానికి తోడు ఎవరైతే గెలవబోతా ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ తప్ప ఎవరైతే గెలవబోతారో వాళ్ళకే ఓటేయని చెప్పి పేద ప్రజలకు క్లారిటీ ఇచ్చినారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలుపులో అందరి పాత్ర ఉంది కాబట్టి 5 నెలలు అవుతా ఉంది వాళ్ళకి జీతాలు రాక, ఎట్లా వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుందండి? గత ప్రభుత్వం తీసుకున్న తప్పుదాల వల్ల ఆ కుటుంబం ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నాయి. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది, మార్పు వచ్చింది, ఈ వీఆర్ఏలో బతుకులో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఏ సమస్యలతో అయితే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ సమస్యలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుండాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వీఆర్ఏలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 నెలలుగా వేతనాలు రాక కుటుంబాలను పోషించుకోలేక పడరాని పాటలు పడుతున్నారు. ఇప్పటికీ ఐడి కార్డులు జారీ చేయకపోవడంతో అసలు తాము ఉద్యోగులమేనా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం అయినా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రులు కలిశారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట. దయచేసి మీ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారంట, మంత్రులు దయచేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. వీఆర్ఏల సమస్య అయితే ఉందో, వేతనాలు రాక 5 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, దయచేసి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపండి.